హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సమీక్ష శామ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? రోజు ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఫ్రాన్స్ తీసుకుంటున్నాను. నాకైతే ఫ్రాన్స్ వేరే అన్న క్లీన్ చేసి ఇచ్చాడండి. మా హస్బెండ్కి తెలిసిన తను ఫ్రాన్స్ తీసుకొని వచ్చాడు. అతనే క్లీన్ చేసి వాష్ చేసి ఇచ్చాడు. ఇక్కడ ఫ్రాన్స్కి ఇట్లా మధ్యలో వచ్చేసి ఘాట్ పెట్టుకోవాలండి. ఇట్లా చిన్న దారం లాంటిది ఉంటుంది. అది అలాగే ఉంచి కర్రీ చేస్తే ఆ దారం అనేది ఇసుకలాగా ఉంటుంది. మనం తిన్నప్పుడు పంట కింద పడి ఇసుకలాగా ఉంటుందండి. అందుకని ఈ ఫ్రాన్స్ కంపల్సరిగా క్లీన్ చేసుకోవాలండి నీట్గా. తర్వాత 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత ఈ ఫ్రాన్స్ని కొంచెం సాల్ట్ అలా పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఇందులో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోవాలి. వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ప్రాన్స్ని వేరే ప్లేట్లో తీసుకోవాలండి. ఈ ప్రాన్స్ అన్నింటినీ కూడా వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత ఆ ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక చెక్క లవంగాలు వేసుకోవాలండి. ఒక 3-4 లవంగాలు, ఒక చెక్క వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆనియన్ పేస్ట్ తీసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ కూడా ఇందులోకి వేసి బాగా మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ మనము ఎంత బాగా మగ్గించుకుంటే అంత కూరకి అంత రుచి వస్తుందండి. అలాగే ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలండి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ప్రాన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి. బాగా మగ్గాలి. మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఉప్పు కారం అంతా కూడా బాగా ఫ్రాన్స్కి పడుతుందండి. నెక్స్ట్ గోలీ సైజ్ అంతా చింతపండు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు కూడా బాగా మగ్గించుకోవాలండి. ఈ పులుసు అంతా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఇది బాగా మగ్గిపోతే కూర మనకి రెడీ అయినట్టే. ఇంకా ఇందులోకి ఎటువంటి గరం మసాలా కానీ ఎటువంటి మసాలా కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఈ కూర అంతా కూడా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రాన్స్ కర్రీని. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఫ్రాన్స్ తిననండి. మా హస్బెండ్ ఇంకా మా పాప తింటారు. ఓకే అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు సమీక్ష శామ్ ఛానల్.